రాష్ట్రంలో దేవుడి భూములు, దేవాలయ భూములు దోపిడీకి గురైనటువంటి చూడండి. రాష్ట్రంలో లీజుల్లో 1,60,000 ఎకరాలు ఉన్నాయి. ఆక్రమణల్లో 87,000 ఎకరాలు ఉన్నాయి. ఆలయాలు, మఠాలు, సంస్థలు కలిపి మొత్తం 27,105 ఉన్నాయి రాష్ట్రంలో. వీటి పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో మాగాణి 98,810 ఎకరాలు, మెట్ట 2.95 లక్షలు, టోటల్ 4,622. చేపల చెరువులు 4,000 ఎకరాలు, కొండలు, అడవుల రూపంలో 38,000 ఎకరాలు, సాగులో లేని ఇతర భూములు 13,000 ఎకరాలు. అన్ని ఆలయాలు, మఠాలు, సంస్థలకు కలిపి వినియోగంలో ఉన్న భూమి 4,355 ఎకరాలు. మాగాణి, మెట్ట భూముల్లో కలిపి 1.6 లక్షల ఎకరాలు లీజుకిస్తే వీటి ద్వారా ఆలయాలకు ఏటా 208 కోట్లు రాబడి వస్తుంది. అన్ని ఆలయాలకు కలిపి 2,563 గుళ్ళు ఉంటే, అదే షాపులు ఉంటే, 1,513 భవనాలు, 1,335 కళ్యాణ మండపాలు ఉన్నాయి. వీటితో ఏటా 51 కోట్ల ఆదాయం వస్తుంది. ఆలయాల్లో సర్వీస్దారుల కింద 1.21 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించిన హైకోర్టులో 3,800 వరకు కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికం భూ వివాదాలు, లీజులు, యాజమాన్య హక్కులకు సంబంధించినవి. దేవాదాయ ట్రిబ్యునల్లో 3,000 కేసులు ఉంటే వీటిలో దాదాపు అన్ని భూ అక్రమాల మీద. దీనికి పరిష్కారం ఇంతవరకు గత 50 కాదు, స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు ఎవడు చేయాలి. ఎందుకంటే భూములు, దేవుడి భూములు మింగేసే వాళ్ళల్లో అత్యధికులు రాజకీయ నాయకులే. నెంబర్ 2 హిందువులే. ఇందులో అన్యమతస్థులు కాదు. షాపుకి అద్దె కట్టనోడెవడు, లేదా భూమి లీజుకి తీసుకుని గుడికి డబ్బులు కట్టనోడెవడు, వీళ్ళే. తర్వాత మేము ఇంతకాలం ఉన్నాం కాబట్టి కోర్టులకు, లిటిగేషన్లకు వెళ్ళేది వీళ్ళే. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎప్పటికైనా ఆలోచించగలిగితే, ఇంత భూములు పెట్టుకుని ఈ మొత్తాన్ని కలిపి ఒక టెండర్ పిలిచి కనుక ఇవ్వగలిగిన, ఏవైతే ఈ ఖాళీగా ఉన్న భూములు ఇవన్నీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయానికి వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఇచ్చిన దీంట్లో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.